వేసవి వేడిపై దాడి చల్లటిది రిఫ్రెషింగ్ స్టాప్తో హాయి. బెంగళూరును కుండపోత వానలు ముంచెత్తాయి. నిన్న కేవలం 10 నిమిషాల వ్యవధిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు మునిగిపోయాయి. ఇళ్లు, ఆఫీసుల్లోకి నీరు చేరింది. జనజీవనం స్తంభించిపోయింది. వేరువేరు ప్రాంతాల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రాంతాల్లో జల దిగ్బంధంలో ఉన్న వారిని బోట్లు, బుల్డోజర్స్తో రెస్క్యూ బృందాలు రక్షించాయి. పరిస్థితి ఇంత భయానకంగా ఉంటే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విస్తుగొలిపేలా మాట్లాడారు. 3 ప్రాణాలు కోల్పోతే దానిని చిన్న విషయం అనటంపై వివాదం రాజుకుంది. డీకే శివకుమార్ వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వం ఉన్నది దేనికని ప్రశ్నిస్తున్నాయి. ನಾನು ಭಗವಂತನಲ್ಲೇ ಮಳೆ ಬರಲಿ ಅಂತಾನೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು. ಹೆಚ್ಚಿಗೆ ಮಳೆ ಬಂದಷ್ಟು ಸರ್ಕಾರಕ್ಕೆ ಎಷ್ಟು ಲಾಭ ಇದೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿದೆ. ನಾನು ಪವರ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿದ್ದವನು. ಆ ಮಳೆ ಬಂದರೆ ನಿಮ್ಮ ಡ್ಯಾಮ್ ತುಂಬಿದ್ರೆ ರೈತರ ಸಮಸ್ಯೆ ಎಷ್ಟಾಗ್ತದೆ ಅಂತ. ಇವತ್ತವರೆಗೂ ಒಂದೇ ಒಂದು ಸಣ್ಣ ಇನ್ಸಿಡೆಂಟ್, ಒಂದು ಡೆತ್ ಬಗ್ಗೆ ನನಗೊಂದು ಮಾಹಿತಿ ಇದೆ. ನಾನು ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಬಂದೆ. ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಕೂಡ ಮಳೆ ಬಂತು. ಎಲ್ಲೂ ಏನು ಯಾವ ಆಘಾತನೂ ಆಗಿಲ್ಲ. ಇವತ್ತು ಕೂಡ ಏನಂತ ಎಲ್ಲ ಕೂಡ ಈಗಾಗಲೇ ನಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳು